హాయ్ ఫ్రెండ్స్, మరొకసారి జీవీఆర్ టాక్స్ స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాంతము ఇది ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో పర్లాకిమిడి అనే ప్రాంతంలో ఉన్న ప్రదేశం ఇది. ఇది ఒక పక్కన పల్లెటూరు, అమర అనే గ్రామము. నది కనిపిస్తుంది. ఈ నది పేరు మహేంద్ర నది. ఆ మహేంద్ర నది వాటర్ చూసారా, వేసవికాలం అవటం వల్ల చాలా నీరు ఇంకిపోయి ఓన్లీ చివర మాత్రమే నీరు ప్రవహిస్తుంది కొద్దిపాటి ఏరియా మట్టికి. సో అయితే ఏంటంటే ఇంకో విషయం చెప్పాలి. అక్కడ మీకు కనిపించేది ఆ కొండ ప్రాంతం ఉంది కదా, అట్లాంటి కొండ ప్రాంతాల్లోనే ఈ గ్రానైట్ అనేది తీస్తారు. మీకు గ్రానైట్ తీసి వాటిని పగలగొట్టి వాటి మనం ఇళ్ళ కొరకు వాటి కొరకు ఉపయోగిస్తుంటారు. అయితే ఇలాంటి చోట కొద్దిగా భద్రతలు అనేది పాటించాలి. జనరల్గా వాళ్ళు పాటిస్తారు. వీటిని కంట్రోల్ బ్లాస్ట్ ద్వారా వాటిని పగలగొడటం జరుగుతుంటుంది. కంట్రోల్ బ్లాస్ట్, ఈ బ్లాస్టింగ్ వాటిలో 2 విధాలుగా బ్లాస్ట్ చేస్తుంటారు. ఒకటి కంట్రోల్ బ్లాస్ట్, రెండోది ఓపెన్ బ్లాస్ట్. సో కంట్రోల్ బ్లాస్ట్ ద్వారా చేస్తారు. ఎందుకంటే చుట్టుపక్కల ఊర్లు ఉన్నాయో చెప్పాను కదా ఆల్రెడీ. ఇక్కడ ఉన్న ఊరు అమర అనే ఊరు. ఇంకా మీరు ఆ ముందు చూసినట్లయితే వసుంధర అనే గ్రామం అక్కడ ఉంటుంది. ఈ కొండకి యువతల పక్కన కూడా మరో గ్రామం ఉంది. సో ఈ కొండ చుట్టుపక్కల కూడా గ్రామాలు ఉన్నాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ కంట్రోల్ బ్లాస్ట్ అనేది చేయడం జరిగింది అనమాట. సో ఈ కంట్రోల్ బ్లాస్ట్ అన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి చోట యాక్చువల్గా ఇది భద్రతకు సంబంధించింది. కొన్ని వాటికి భద్రతా నియమాలు ఉంటాయి. మీకు అవకాశం ఉంటే తర్వాత వీడియోస్లో మీకు వాటి గురించి కూడా తెలియపరచడానికి నేను ప్రయత్నిస్తాను. అయితే ఇలాంటి వ్యూస్ అవకాశం ఉంటే మీరు కూడా సమయం కుదిరితే పల్లెటూరు ప్రాంతానికి, విలేజ్ సైడ్ వెళ్ళండి. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణము, ఇలాంటి చూడచక్కటి పర్యావరణము మీకు కనిపిస్తుంటుంది. చక్కటి ఇక్కడ పొల్యూషన్ ప్రాబ్లం అంటే ఉండదు. హ్యాపీగా అంత ఫుల్, ఎంత ఆక్సిజన్ మనిషికి, జీవికి ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. మీకు ఎంత ఆక్సిజన్ అంటే చెప్పలేనంత ఆక్సిజన్ దొరుకుద్ది అనమాట. అట్లాంటి వాతావరణం ఇది. చాలా చక్కటి వాతావరణము ఈ ఏరియాలో ఉన్నవారికి ఉంటుంది. మనం కూడా అప్పుడప్పుడు ఇలాంటి వాతావరణం వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేయాలి. అది చాలా మనకి హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ.